ఇది పికప్ ట్రక్కు. కారు, ట్రక్కు 2 కలిసి ఉంటాయి. కారు, ట్రక్కు కలిసిందే పికప్ ట్రక్. అమెరికాలో చాలా మంది ఈ పికప్ ట్రక్‌లను వాడతారు. ఈ పికప్ ట్రక్కులు 2 రకాలు. ఒకటి 2 సీటర్ కార్ ఉన్న పికప్ ట్రక్కు. ఇది ఎక్కువగా వర్క్ ఓరియెంటెడ్ రిపేర్ వర్క్ చేసేటోళ్ళు గాని, కంపెనీలు గాని వాడతాయి. ఇంకొకటి 5 సీటర్ కార్ కమ్ పికప్ ట్రక్. దీన్ని ఎక్కువ ఫ్యామిలీస్ వాడతాయి. దీన్ని కారుగా వాడుకోవచ్చు, ట్రక్‌గా కూడా వాడుకుంటారు. మల్టీ యూజ్ ఉన్న వెహికల్ ఈ పికప్ ట్రక్. ఈ పికప్ ట్రక్కుల ధరలు $30,000 నుంచి $50,000 వరకు ఉంటాయి. అమెరికాలో దాదాపు 60 మిలియన్లు అంటే 6 కోట్ల పికప్ ట్రక్కులు ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో 3 మిలియన్లు అంటే 30 లక్షల పికప్ ట్రక్కులు యాడ్ అవుతున్నాయి. టోటల్ అమెరికాలో దాదాపు 21% ఈ పికప్ ట్రక్కులే అమెరికాలో ఉన్న కార్లలో. ఈ పికప్ ట్రక్కులను వాడే అలవాటు మొదటి నుంచి ఉంది ఇక్కడ. కార్ల ప్రారంభం నాటి నుంచే పికప్ ట్రక్కులు ఉన్నాయి. ఇవన్నీ పాత మోడల్ పికప్ ట్రక్కులు, ఓల్డ్ పికప్ ట్రక్స్. ఇది కొత్తగా వచ్చిన లేటెస్ట్ పికప్ ట్రక్. ఇది ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ తయారు చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్. ఇవి టెస్లా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే. ఇప్పటి వరకు టెస్లా కంపెనీ 4 మోడళ్ల కార్లు విడుదల చేసింది. ఇప్పుడు 5వది ఈ సైబర్ ట్రక్. పికప్ ట్రక్ ప్లేసులనే ఈ సైబర్ ట్రక్. ఇది కూడా పికప్ ట్రక్కే కానీ దీని పేరు సైబర్ ట్రక్ అని పేరు పెట్టింది. దీని ధర స్టార్టింగ్ $70,000, మీడియం టైపు $80,000, టాప్ ఎండ్ అయితే $1,00,000. అడ్వాన్స్డ్ టెస్లా సైబర్ ట్రక్. దీనిలో కూడా 5 సీటర్ అండ్ 7 సీటర్ 2 రకాలు ఉన్నాయి. ఇది 5 సీటర్ సైబర్ ట్రక్. నేను ఇదివరకు టెస్లా మోడల్ 3, మోడల్ Y 2 కార్లు నడిపిన. సైబర్ ట్రక్ నడపడం ఇదే ఫస్ట్ టైం సైబర్ ట్రక్ నడుపుతున్నా. నుంచి బయలుదేరి వాల్మార్ట్ వెళ్తున్నాం. ఇది FSD మోడ్ అంటే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్. ఇంతకుముందు ఆటో పైలట్ మోడ్ ఉండేటి, ఇప్పుడు అప్గ్రేడ్ చేసిండ్రు టెస్లా కార్లను. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసిండ్రు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్లో కారు అదే సెల్ఫ్ డ్రైవ్ చేస్తుంది, మనం ఏం చేయం. అందరం ఖాళీగా కూర్చున్నాం, కంప్యూటరే కారు నడిపిస్తుంది. నేను బ్రేకు, యాక్సిలేటరు, పెడల్ వేటి మీద కాలు పెట్టలేదు, అన్ని ఫ్రీగా కూర్చున్నా. అడ్రస్, వాల్మార్ట్ అడ్రస్, దానికి నావిగేషన్కు అడ్రస్ దాంట్లో ఫీడ్ చేసి FSD ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేస్తే అదే ఆ అడ్రస్కి తీసుకుపోతుంది. మళ్ళీ 40 మైల్స్ 39 మైల్స్ మనకు అక్కడ స్పీడ్ కనబడుతుంది. దగ్గరికి పోయిన తర్వాత పార్కింగ్ అడుగుతుంది. పార్కింగ్ ఎక్కడ చేయాలి, స్ట్రీట్లో చేయాలన్నా పార్కింగ్ లాట్లో చేయాలన్నా అనేది ఆప్షన్ అడుగుతుంది. మనం పార్కింగ్ లాట్లో చేయమని ఆప్షన్ సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు ఇది షాపింగ్ మాల్ పార్కింగ్ ప్లేస్లో పోయి అక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో పార్క్ చేస్తుంది. పార్కింగ్ ప్లేస్లో ఖాళీ ఉన్న పార్కింగ్ ప్లేస్ చూసుకొని అక్కడ ఖాళీ చేస్తుంది. ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి వచ్చినాం. రైట్ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ ఏమో వాల్మార్ట్ షాప్ ఉంది.
పెద్ద షాపింగ్ పార్కింగ్ ఏరియా. రెండు వైపు లైన్‌లా ఇప్పుడు పార్క్ చేసి ఉన్నాయి. ఈ మధ్యలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పార్క్ చేస్తది ఇది. మనం దానికి ఏం చెప్పాల్సిన పని లేదు. దానికి కెమెరాలు, సెన్సార్‌లతోటి ఎక్కడ ఖాళీ ఉందో అదే చూసి అక్కడికి తీసుకుపోయి అక్కడ పెడతది. సో, ఇక్కడ ఖాళీ ఉంది లెఫ్ట్ సైడ్ 2 కార్ల మధ్యలో. ఆ ఖాళీ ప్లేస్‌లో పార్క్ చేస్తుంది. పర్ఫెక్ట్. పార్క్ చేసింది. మేము షాపింగ్‌కి పోయి కొంచెం షాపింగ్ చేసి వచ్చి మళ్ళీ ట్రంక్‌లో పెట్టుకొని, ఈ ట్రంక్ ఫుల్ కూడా ఓపెన్ అయితది. కొంచెం ఐటెమ్సే తీసుకున్నాం. మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు పార్కింగ్ నుంచి వెనక్కి రావడానికి పక్కకు 2 కార్లే ఉన్నాయి. ఒక్కసారి రాదు. 2, 3 సార్ల వెనక్కి ముందుకు తీసుకుందది. ఆ ప్లేస్ కొంచెమే ఉంది టర్న్ కావడానికి. వెనక్కి ముందుకు ఒక 4, 5 సార్లు చిన్న కొంచెమే. కొంచెం వెనక్కి, కొంచెం ముందుకు. అది తీసుకొని రివర్స్ అండ్ ఫార్వర్డ్. వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ వెళ్ళిపోతున్నది. మళ్ళీ సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకున్నాం. ఇంటి అడ్రస్ ఇచ్చినాం. ఇప్పుడు ఇంటికి తీసుకుపోతుంది అదే. ఇక్కడ స్టాప్ సైన్ ఉంటే ఇక్కడ ఆగింది. ఇక్కడ స్టాప్ సైన్ ఇక్కడ ఆగుతుంది. స్టాప్ సైన్లో కంప్లీట్ ఆగాలి. 0 అవుతుంది అక్కడ మనకు కనబడుతుంది స్క్రీన్ మీద ఎంత స్పీడ్ ఉంది. స్టాప్ సైన్ వచ్చినప్పుడు 0. అటు సైడ్ ఒక కార్ వస్తుంది, చూసుకుంటుంది ఎన్ని కార్లు వస్తున్నాయి. ఇటు సైడ్ ఇప్పుడు మనం ఆ రోడ్ ఎక్కి టర్న్ కావాలి. అటు ఇటు కార్లు, ఆ 2 కార్లు పోయినాక తీసుకుంది, లెఫ్ట్ టర్న్ చేసుకుంది. ఇక్కడ ఒక స్టాప్ సైన్, ఇక్కడ 0 అవుతుంది. మళ్ళీ కంప్లీట్ ఆగింది అండ్ మూవింగ్. ఆ కార్ వెళ్ళిపోగానే మళ్ళీ మూవ్ అవుతుంది. ఫ్రీగా కూర్చున్నా. నో యాక్సిలేటర్, నో క్లచ్, నథింగ్. నో స్టీరింగ్. ఇవన్నీ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ షాపింగ్ ఏరియా పెద్ద షాపింగ్ ఏరియా. ఇప్పుడు బయటికి రోడ్డు మీదకి వస్తుంది. షాపింగ్ ఏరియా నుంచి రోడ్ మీదకి వచ్చింది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా సైబర్ ట్రక్. ఖాళీగా కూర్చోవడమే, టెన్షన్ లేదు, వర్రీ లేదు, పర్ఫెక్ట్గా నడుపుతుంది. రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర ఆగింది. గ్రీన్ రాగానే మళ్ళీ వెళ్తున్నాం. $56-60 మైల్స్. 60 మైల్స్ అంటే దాదాపు 90 కిలోమీటర్ల స్పీడ్. ఇవన్నీ లోకల్ రోడ్లే. 50-60 మైళ్ళ స్పీడ్లో పోతున్నాం. ఇక్కడ రైట్ సిగ్నల్, రైట్కు మనం వెళ్ళాలి. రైట్ టర్న్ తీసుకుంది. ఒక రౌండ్ అబౌట్ ఉంది, అంటే చౌరస్తా కానీ మధ్యలో పెద్ద సర్కిల్ ఉంటే దాన్ని రౌండ్ అబౌట్ అంటారు. సో ఆ రౌండ్ అబౌట్ దగ్గర ఇప్పుడు రౌండ్ చుట్టూ తిరిగి లెఫ్ట్కి తీసుకుంటుంది. మన ఇంటి రూట్ అది.
ముందట రైట్ టర్న్ ఉంది, రైట్ సైడ్ ఇండికేటర్ పడ్డది, రైట్ సైడ్ కెమెరా ఆన్ అయింది ఆటోమేటిక్గా. రైట్ సైడ్ టర్న్ కాగానే కెమెరా ఆఫ్ అయింది, రైట్ సైడ్ కెమెరా. మళ్ళీ ముందు ఒక రైట్ టర్న్ ఉంది, మళ్ళీ రైట్ కెమెరా ఓపెన్ అయింది, రైట్ సైడ్ రైట్ ఇండికేటర్ ఆన్ అయింది, రైట్ టర్న్ అయిపోయింది కారు. ఇప్పుడు అడిగింది పార్కింగ్ ఎక్కడ చేయాలి అంటే డ్రైవేనా లోపల గరాజులనా. డ్రైవే అని మనం సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు మన ఇంటి ముందు గరాజ్ ముందు ఉన్న డ్రైవేలా పార్క్ చేస్తుంది అదే. పార్కింగ్ కూడా సెల్ఫ్ పార్కింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ అండ్ సెల్ఫ్ పార్కింగ్. వెరీ పవర్ఫుల్ ఇంజన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇల్లు వచ్చింది, మన ఇంటి ముందు ఒక కారు ఉంది ఆల్రెడీ, దాని పక్కకు డ్రైవేలో కారు పక్కకు దీన్ని పార్క్ చేసింది. పర్ఫెక్ట్. ఇది టెస్లా సైబర్ ట్రక్. ట్రంక్ పైన కవర్ ఓపెన్ అవుతుంది, ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. మనం చేతులు చేయాల్సిన మాన్యువల్ చేయాల్సిన పని లేదు. ఆ రైట్ సైడ్ అక్కడ ఒక ఎలక్ట్రిక్ పాయింట్ ఉంది ట్రంక్ లో, ఇది పెద్ద ఎలక్ట్రిక్. ఇక్కడ ఇటు సైడ్ ఇంకో 12 వాట్స్ ఉంది ఎలక్ట్రిక్ పాయింట్. అక్కడ కింద మనం ఐస్ కానీ పెట్టుకున్నా కానీ కిందికి డ్రైన్ అవ్వడానికి ఒక పాయింట్ ఇచ్చిండ్రు. చాలా పెద్ద ట్రంక్ డిక్కీ. మళ్ళీ క్లోజ్, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ క్లోజింగ్ అది కవర్. ఇది టెస్లా మోడల్ Y, అది టెస్లా సైబర్ ట్రక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్ NRI తెలుగు ట్రావెలర్, సీనియర్ సిటిజన్.